విజయవాడలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అదే మాదిరిగా ఇంకో పక్క ఎక్కడ మాన్యుమెంట్స్ ఉన్నా, టెంపుల్స్ ఉన్నా, నదులున్నా, లేక్స్ ఉన్నా, వాటర్ పాండ్స్ ఉన్నా, పార్క్స్, కమ్యూనిటీ టాయిలెట్స్, ఇవన్నీ కూడా పబ్లిక్ టాయిలెట్స్ని పరిశుభ్రం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు 29 రోజులు మన కోసరం మనం బ్రతికితే ఒకరోజు మన కోసరం, సమాజం కోసరం పనిచేద్దాం. వాళ్ళు పేపర్ వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇంకొకరు కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఎన్జిఓ కావచ్చు, వ్యవసాయదారుడు కావచ్చు, కడకు కూలి చేసుకునే వ్యక్తికి కూడా సంబంధించిన విషయం ఇది. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నా మన ఆరోగ్యం మెరుగుపడాలంటే, అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే, సమాజం బాగుపడాలంటే ఒకరోజు సమాజం కోసరం, మన కోసం, మనందరి కోసరం, ప్రతిరోజు మన కోసరం ఆలోచిస్తున్నాం. ఒకరోజు మనందరి కోసరం ఆలోచించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే ఒక 15,000 రూపాయలు అర్బన్ టాయిలెట్స్కి ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఉండే టాయిలెట్స్కి ఒక 15,000 రూపాయలు ఇస్తున్నాం. అదే మరి కమ్యూనిటీ టాయిలెట్స్ ఉంటే 65,000 రూపాయలు ఇస్తున్నాం. మొత్తం పట్టణాల్లో 2,29,790 టాయిలెట్లు కట్టాలి. అందులో 1,35,207 టాయిలెట్స్ శాంక్షన్ చేశాం. ఇందులో 85,406 ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీలైనంత వరకు అన్ని మున్సిపాలిటీలో జనవరి 1కి ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ, అంటే బయట ఎక్కడ మరుగుదొడ్లకు పోకుండా, యూరినల్స్ పోకుండా 2016 జనవరి నుంచి అమలు చేయాలనుకుంటున్నాం. అంతలోపల ఈ యొక్క టాయిలెట్స్ పూర్తి చేయడమే కాకుండా అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఈ యొక్క కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా కట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటున్నాం. అదే మాదిరిగా ఈరోజు టెండర్స్ కూడా పిలిచాం. రాష్ట్రంలో 11 ప్లాంట్లు తీసుకొస్తున్నాం వేస్ట్ టు ఎనర్జీ. ఈ 11 ప్లాంట్లలో మీరు చూస్తే రాష్ట్రంలో 50 కిలోమీటర్లు రేడియస్లో ఈ ప్లాంట్స్ వస్తాయి. దానికంటే ఎక్కువ పెట్టాలంటే ఇది అవుతుంది. 61 పట్టణ ప్రాంతాల్లో ఇవి వస్తాయి, 13 జిల్లాల్లో. ఇవన్నీ కూడా దగ్గర 6,440